గత సర్కార్ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసి ఉపశమనం కల్పించామని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. గ్రామాల్లో ఎన్నో సమస్యలను పరిష్కారానికి ప్రయత్నం చేశామని తెలిపారు. గతంలో పాస్బుక్లపై అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండేదని, కానీ కూటమి సర్కార్ వచ్చిన తర్వాత రాజముద్రతో పాటు పాస్ పుస్తకాలు అందిస్తున్నామని తెలిపారు. ఇక 28 లక్షల పాస్ పుస్తకాలు రైతులకు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందని చెప్పారు మంత్రి అనగాని సత్యప్రసాద్. రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత 2 సంవత్సరాలు ఏదైతే ప్రజలు మా మీద నమ్మకం పెట్టుకున్నారో వారి నమ్మకాన్ని ఎక్కడ కూడా వమ్ము చేయకుండా ప్రతి ఒక్క కార్యక్రమం కూడా క్షేత్రస్థాయిలో అమలు చేస్తూ దాన్ని పర్యవేక్షించుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాము. దాంతోపాటు అభివృద్ధి, సంక్షేమం వాటి పురోగతిని ప్రతి క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క గ్రామంలో చర్చించి, అలాగే నియోజకవర్గాలుగా రాష్ట్ర స్థాయిలో కూడా మేము మీటింగ్లు పెట్టుకుని డిపార్ట్మెంట్ల వారిగా చరిత్రలో ఎప్పుడు ఏ పార్టీ, ఏ ప్రభుత్వం, ఏ గవర్నమెంట్, ఏ డిపార్ట్మెంట్లు కూడా ఇంత గతంలో చేయలేదు. ఈ గవర్నమెంట్లో ఎందుకంటే 2014-19 ఏదైతే మనం ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుంటా ఉన్నామో 19-24లో తిరోగమనం అయింది కాబట్టి దాన్ని మళ్ళా భవిష్యత్ తరాలకు మంచి చేసి తీరాలని చెప్పే లక్ష్యంతో మనం ముందుకెళ్తా ఉన్నాము. అవన్నీ కూడా శ్వేతపత్రాల ద్వారా మేము గతంలో కూడా ఇచ్చాము. అవన్నీ కూడా ఏం చేస్తున్నామో, ఏం చేశామో అవి కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు కూడా తెలియజేయాలి. పత్రికా సోదరిమణుల ద్వారా కూడా ఎప్పుడు డిబేట్ చేసుకుంటూ ఉంటేనే ఒక మంచి పరిపాలన ఇవ్వగలం. ఈ 2 సంవత్సరాల సుపరిపాలన ఏదైతే మంచి ప్రభుత్వం చేశామో ఆ కార్యక్రమాలన్నీ కూడా మీ అందరితో చెప్పడం కోసం, ముఖ్యంగా ఎందుకంటే రెవెన్యూ ల్యాండ్స్ డిపార్ట్మెంట్ వచ్చేటప్పటికి చాలా ప్రాబ్లం, అంటే చాలా ఇష్యూస్ ఉన్నటువంటి డిపార్ట్మెంట్. అలాగే భూమి అనేది ఎవరికైతే హక్కు ఉందో వాళ్ళందరికీ కూడా భవిష్యత్తుకి భరోసా ఇచ్చేటువంటి ఒక